గవర్నమెంట్ 3-man కమిటీ చేసింది. కేంద్ర మంత్రి ఉన్నాడు, పెమ్మసాని ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, సిఆర్డీ ఉన్నారు. వాళ్ళ వల్ల మీ రైతుల సమస్య పరిష్కారం కాదా? ఎవరితో మాట్లాడారు? గ్రామాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ చెప్తున్నారు పెమ్మసాని. వాళ్ళ పార్టీ వాళ్ళు ముందుకు పంపిస్తున్నారు పోలీసుల దగ్గర ఉండి. నిజంగా పొలం లేని వాడు ముందాక వాడు వెళ్ళేస్తున్నాడు పోయి. నిజంగా పొలం ఉన్న రైతులు అసలు వాడికి ఎవడు పనిచ్చారు? రైతులతో మాట్లాడినట్ల ఎవరైనా మాట్లాడి పలానా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పోదాం కేంద్ర మంత్రి దగ్గర నేను వస్తా ఏం మాట్లాడతా, నేను అడిగిన దానికి అడుగుతా. నువ్వు రైల్వే లైన్ ఎప్పుడు మొదలు పెడతావు, ఎన్నో బ్రిడ్జి ఎప్పుడు మొదలు, దాని మూలాన ఓ 10-12 ఏళ్ళు ఉద్యోగాలు వస్తాయి, మేమందరం ఇల్లు కట్టుకుంటే మాకు గద్దెలు బద్దలు వస్తాయి. అంతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్ మాకేం పని ఉంటుంది? హైదరాబాద్లో ఉండ, బెంగళూరులో ఉండ, మాకేం పని ఉంటుంది? అసలు 3-man కమిటీతో పని ఉంది. వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టమంటారు కేంద్ర మంత్రి గారిని, రైల్వే మంత్రి గారిని తీసుకొచ్చి. మేము అడ్డం కాదు కదా దానికి. ఎవరు రేపు పొద్దునే వస్తున్నాడు జలశక్తి మంత్రి అంటున్నాడు. ఏడా జలశక్తి మంత్రి ఇంకో రైల్వే మంత్రి అంటున్నారు. అసలు 2 సంవత్సరాల నుంచి ఇదే సరిపోతుంది కదా. అసలు ముందు మీ ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాకు భరోసా వచ్చింది. అసలు మీరేమీ చేయకుండా అంతే మేము బెల్లం కొడదా తీసుకుంటే ఎవడుతారు? వాడేమంటున్నాడు కొనుక్కునేవాడు, ఈడ కొనుక్కుంటే 3 కోట్లు ఎకరం వస్తుంది, ఆడ కొనుక్కుంటే 10 ఎకరాలు 30 లక్షలు, అది పూలింగ్ ఇదే పూలింగే కదా అంటున్నాడు.